అందరికీ జై భీమ్. ఏ రోజు జాతీయ ఓటరు దినోత్సవం. మరి ఇంతటి అద్భుతమైన ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు. ఈ ఓటు హక్కు ప్రతి సామాన్యునికి అంత ఈజీగా వచ్చింది కాదు. ఆధిపత్య కులాల వాళ్ళు ఓటు హక్కు సామాన్యులకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమనేవారంటే భూమి సిత్తు కట్టిన వాడికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వండి. ఆ రోజుల్లో 10వ తరగతి చదవటం అంటే పెద్ద గొప్ప. అలాంటిది 10వ తరగతి చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వండి, మగవారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వండి, ఆడవాళ్ళకి ఇవ్వద్దు. ఈ విధంగా అనేక నిబంధనలు పెడితే వాటన్నిటిని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తిప్పుకొట్టి ఓటు హక్కు అనేది ఈ భారతదేశంలో పుట్టిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి హక్కు. ఆ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి అందజేయాలి. ఓటు ఉంటేనే మనిషికి విలువ. మరి కోట్లు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈరోజు మన కాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే ఓటు ఉంది కాబట్టి. మరి అలాంటి ఓటు హక్కు ప్రతి ఒక్క సామాన్యునికి అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వాడికి భూమున్నా లేకపోయినా, ఆడైనా మగైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. వందల కోట్లున్న వాడికి ఓటు హక్కు ఎంత విలువను కలిగిస్తుందో అదే విలువ నిరుపేదవాడి ఓటుకు కూడా ఉండాలి అనే విధంగా నిబంధన పెట్టి ప్రతి ఒక్క దేశ పౌరునికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జై భీములు, జోహార్లు తెలియజేసుకుంటూ, మరింతటి మంచి ఓటును మనం ఒక వజ్రాయుధంగా వినియోగించుకుని సరైన నాయకుని ఎన్నుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ జై భీమ్.